సెలబ్రిటీస్ అయ్యాక విచక్షణ కోల్పోతారా, లేదంటే ఈ విచక్షణ లేని వాళ్ళు, పరిస్థితుల మీద అవగాహన లేని వాళ్ళు, ఎడ్యుకేషన్ లేని వాళ్ళు, ఎడ్యుకేషన్ అంటే డిగ్రీలు పీజీలు కాదు, సమాజం మీద ఒక అవగాహన, ఇలాంటి లేని వాళ్ళు సెలబ్రిటీస్ అవుతారా అన్న పాయింట్ నాకు అర్థం కాదు. ఎందుకంటే సింపుల్గా ఒక ట్వీట్ చేయటం కానీ, ఒక వీడియో పెట్టేయటం కానీ, ఒక ప్రమోషన్ చేసేయటం కానీ ఈజీగా చేసేస్తున్నారు. ఇదే ఈ వారు ఇలాంటి వద్దని, ఐఫర్ అని అంబట్ రాయుడు గారు లాంటి వాళ్ళు, ఐఫర్ అని అంటే కంటికి కన్ను తీసుకుంటూ వెళ్ళిపోతే ప్రపంచం మొత్తం గుడ్డిదైపోద్దని కానీ, అంటే ఒక సందర్భం లేదంటే ప్రజెంట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి వీటి గురించి ఏం ఆలోచించకుండా రియాక్ట్ అయిపోతారా అని. ఎందుకంటే ఇలాంటి వాళ్ళందరూ మనకి ఒక నార్మల్ పరిస్థితులు ఉన్నాయనుకోండి, మనం ఈ మాట చెప్పచ్చు, వేరే వాళ్ళతో యుద్ధం వద్దు, పీస్, ఇలాంటివన్నీ. అలాగే మనంతటా మనం అటాక్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు కూడా మన దేశానికి చెప్పచ్చు, ఎందుకు మనం వేరే వాటి మీద యుద్ధం చేస్తున్నాము, వద్దు పీస్ అని చెప్పి. కానీ ఇక్కడ పరిస్థితుల్ని అంటే కొంతమందికి సామాన్యులు కామనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అర్థమవుతున్న పరిస్థితులు ఇలాంటి వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు అన్నది ప్రశ్న. బలం లేనివాడు మన మీదకి, మనం ఉన్న ప్రదేశాల మీదకి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతీయుల మీదకి మన గడ్డ మీద అడుగుపెట్టి మన వాళ్ళని మతం అడిగి మరీ చంపేస్తే, అలాంటి వాళ్ళ మీద మనం రిటాలియేషన్గా ఒక అటాక్ చేస్తే, ఒక ప్లాన్డ్, ఒక పద్ధతిగా ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి బిల్డింగ్స్ని, వాటి స్థావరాలను మనం కూల్చేస్తే, అవతల వాటి విచక్షణారహితంగా బార్డర్లో ఉంటున్న మన ప్రజల మీదకి యుద్ధం చేస్తూ ఉంటే వాడిని ఎదుర్కోమా, వాడికి తిరిగి సరైన సమాధానం చెప్పమా? బలం లేనోడే అంత కొట్లాడుతుంటే బలం ఉన్న మనం చేతులు కట్టుకుని కూర్చోవాలా? శాంతి అని చెప్పి ప్రవచనాలు ఇవ్వాలా? ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లా. నేను అగ్రీ చేస్తా, ఇట్స్ ఈజీ. ఇక్కడ ఫోన్ కెమెరా పెట్టేసుకొని, ఇక్కడ మైక్ ఎట్టేసుకొని నేను ఏది పడితే అది వాగచ్చు, ఈజీ నాకు ఇది చెప్పటం. వీఆర్ నో బడీ అగైన్. యుద్ధం చెయ్యాలా వద్దా అని నేను చెప్పటం, లేదంటే వీళ్ళు చెప్పటం కాదు. నేనేమంటానంటే ఫైనల్గా మనం ఒక గవర్నమెంట్ని ఎన్నుకున్నాం, ఒక ప్రభుత్వం ఉంది, భారత ప్రభుత్వం, మనకు ఒక ఆర్మీ ఉంది. నేనేమంటానంటే లెట్ దెమ్ డిసైడ్. యుద్ధం చేద్దాం అనుకుంటున్నామా, యుద్ధం వద్దనుకుంటున్నామా, ఏం చేస్తాము ఏంటన్నది వాళ్ళు డిసైడ్ చేయాలా. వాళ్ళు డిసైడ్ చేస్తారు, దాని ప్రకారం వాళ్ళు చేస్తారు. మన కర్తవ్యం ఏంటంటే వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా వాళ్ళతో మనం స్టాండ్ అవ్వటం, మనం సపోర్ట్ చేయటం అన్కండిషనల్గా. మీరు యుద్ధం చేయాలనుకుంటారు, ఎస్ వీఆర్ విత్ యూ, గో అహెడ్, మన మద్దతు తెలపటం. అంతకుమించి మనం ఏం చేయలేము. మీరు యుద్ధం వద్దనుకుంటున్నారా, ఓకే వీఆర్ విత్ యూ, అది కదా మనం చూపించాల్సింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనందరం కలిసికట్టుగా కదా వెళ్ళాల్సింది. ఎవరికి నచ్చింది వాళ్ళు, అంటే భావస్వేచ్ఛ పేరుతో, ఒపీనియన్స్ పేరుతో ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతే, అంతర్గతంగా అంటే మన కంట్రీలోనే ఇలాంటి డిస్రప్షన్స్, ఇలాంటివి డిస్టర్బెన్సెస్ ఉంటుంటే ఎదుటివాడికి ఇది కూడా ఒక ఆయుధమే. మనం అందరం ఒక తాటి మీద ఉన్నామన్న మెసేజ్ వెళ్ళాలి. యుద్ధానికి మనం భయపడము అని చెప్పి మెసేజ్ వెళ్ళాలి. ఆ రోజులు పోయినాయి అని చెప్పి. నష్టం జరిగిద్ది, అగ్రీ. ఈజీగా ఉంటుంది చెప్పడం. నిజంగా చెప్తున్నాయి, నాకు ఈజీగా ఏం లేదు ఈ మాట చెప్పడానికి. యుద్ధం కావాలని చెప్తున్నామంటే అది చాలా పెద్ద విషయం. నేను కావాలని కోరుకోవట్లేదు, వద్దని కోరుకోవట్లేదు. బట్ నా ఆర్మీ, నా దేశం ఏం డిసైడ్ చేస్తుందో నేను దాంతో నుంచుంటాను. మీరు కూడా దాంతో నుంచోవాలి. అదే మనం చేయగలిగింది. మన చేతికి ఏం గన్నిచ్చి వచ్చేయండి అని అనలేదు కదా మీరు యుద్ధం వద్దని అనడానికి. మీరు ప్రశాంతంగానే ఉన్నారు కదా, మీరుంటున్న ప్లేస్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు కదా. అట్లీస్ట్ నార్త్లో, సౌత్ నార్త్ అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, వాళ్ళు ఎంత అలజడికి గురవుతున్నారు తెలుసా. వాళ్ళ మీద డైరెక్ట్ పాకిస్తాన్ వాళ్ళ మీద బాంబులు వేస్తున్నారు. ఎంతమంది పౌరులు చనిపోయారు తెలుసా ఆ పూంచ్ సెక్టర్ అనే ఏరియాలో. అక్కడ మన ఫ్యామిలీ ఉంటే, పేల్గాంలో మన ఫ్యామిలీ ఉంటే ఇలాంటి ఈజీగా మాట్లాడగలమా? అర్థం చేసుకుని మాట్లాడండి ఎవరైనా సరే. ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయకండి. భావస్వేచ్ఛ, వాళ్ళకి మాట్లాడే రైట్ ఉంది, వాళ్ళ ఒపీనియన్ ఉంది అని చెప్పి ఇలాంటి పదాలు పెట్టి ఇలాంటి ఒపీనియన్స్ మాత్రం జనాల్లోకి తీసుకెళ్ళద్దు. అది జర్నలిస్టులు అయినా సరే, క్రికెటర్స్ అయినా సరే, ఎవరైనా సెలబ్రిటీస్ అయినా సరే. మీకేం రియాక్ట్ అవ్వాలని లేదా, సైలెంట్గా ఉండండి. మిమ్మల్ని ఎవడు ఫోర్స్ చేయడు, జస్ట్ కామ్ అంతే. మీ పని మీరు చేసుకోండి. రియాక్ట్ అయితే మాత్రం అదొక మోరల్ సపోర్ట్గా ఉండదు తప్పితే వేరే విధంగా కాదు. ఎనీవే, ఈ వీడియోలో మనం అసలు ఏం జరుగుతుంది అంటే, రాత్రి నుంచి ఫేక్ న్యూస్లు, ఫేక్ క్లిప్స్, అరే బాబు చాలామంది ఏవో షేర్ చేస్తున్నారు. అవన్నీ అసలు గాజాలు అవి, వేరే ఇజ్రాయిల్ అవి, అక్కడక్కడ అవన్నీ తీసుకొచ్చి షేర్ చేసేస్తున్నారు. అక్కడ మనం ఒక
పోర్టుని కొట్టేశామని చెప్పి పాకిస్తాన్లోకి ఎంటర్ అయిపోయామని చెప్పి చాలా న్యూస్లు. సో డీటెయిల్డ్గా కన్ఫర్మ్ 99% ఈ కన్ఫర్మ్ న్యూస్లు అసలు ఏం జరిగింది రాత్రి నుంచి ఏంటి, ఇందులో కొన్ని విషయాలు ఉన్నాయి, చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాము. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వ్యూస్. సో రాత్రి నుంచి జరుగుతున్న హడావుల్లో అసలు ఏది కరెక్ట్ ఏది రాంగు అన్న విషయం అంటే ఎవరికి అర్థం కాకుండా వెళ్ళిపోయింది. అది ప్రతి క్లిప్లో దాడి జరుగుతూ ఉంటే ఇది మనదే ఇది మనదే ఇది మనదే అని చెప్పి అన్నీ పెట్టేసుకుంటా ఉన్నాం. అవి వెరిఫై చేస్తే మళ్ళీ అవన్నీ వేరే వేరే ఎక్కడెక్కడో క్లిప్స్ అనమాట. సో అసలు రాత్రి నుంచి ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి నేను కొంచెం డీటెయిల్స్ సేకరించాను అనమాట. సో మనం పహల్గామ్ అటాక్ తర్వాత మనం ఏదైతే 9 పాకిస్తానీ స్థావరాలపై దాడి చేసామో దాన్ని పాకిస్తాన్ ఏంటంటే దాన్ని డైవర్ట్ చేసి ఉగ్రవాదుల మీద మనం చేసుకునే దాడికి పాకిస్తాన్ మిలిటరీ బేస్ కానీ పాకిస్తాన్ ప్రజలు కానీ మనం అటాక్ చేయాలి. బట్ వాళ్ళు దాని కింద కన్సిడర్ చేసుకొని మా మీద అటాక్ జరిగిందని కన్సిడర్ చేసుకొని సో ఇది వారే అని చెప్పి మన మీద అటాక్ స్టార్ట్ చేశారనమాట. ఏం చేశారంటే బోర్డర్లో ఏవైతే ఏరియాస్ ఉన్నాయో వాటన్నిటి మీద షిల్లాంగ్స్ కానీ లేదంటే ఆత్మాహుతి దోళ్ళు అంటారు, సూసైడల్ డ్రోన్స్, వాటితో దాడి చేయడం స్టార్ట్ చేశారు. అయితే దాన్ని మనం ఎలా ఆపాము అంటే మన ఆర్మీ నిజంగా ఇచ్చిపడేసింది. ఇది రాజస్థాన్లోని అక్కడ జరిగిన దాడిలో అక్కడ ఉన్న ప్రజలు చెప్పింది. చాలా డ్రోన్స్ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు గాలిలోనే, నేల మీద కాదు గాలిలోనే వాటిని మనం ఎదుర్కొన్నాం. మన మిసైల్స్తో అక్కడ వాటిని కూల్చేసాం. సో నేల మీద ఎటువంటి హాని జరగల. ఇంకోటి నాకు ఇన్స్టాగ్రామ్ అడుగుతున్నారు బ్లాక్అవుట్ అంటే ఏంటి అంటే, బ్లాక్అవుట్ అంటే నథింగ్ బట్ లైట్స్ అన్ని ఆఫ్ చేసేసుకొని బయట తిరగకుండా ఇళ్లలో ఉండి లైట్స్ అన్ని ఆఫ్ చేసుకోవడమే. పవర్ తీసేయటం అంతా కాదు, జస్ట్ లైట్స్ ఆఫ్ చేసుకోవడం. సో దట్ ఏవైతే డ్రోన్స్ కానీ ఏవైతే వస్తాయో ఎక్కడ దాడి చేయాలి ఏంటి వాళ్ళకి ఆ డైరెక్షన్ కనిపించక సో అక్కడ అలాంటి జరగకుండా ఉంటుంది అని చెప్పి ఆ బ్లాక్అవుట్ కోసం ఒక సైరన్ అనేది మోగిస్తారు. సరిహద్దు జిల్లాల వాళ్ళకి వాటి మీద ట్రైనింగ్ ఇవన్నీ జరుగుతాయి. ఈవెన్ మనకు కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రై చేశారు. అందరికీ ట్రైనింగ్ అని చెప్పి ఆ రోజు నైట్ అటాక్ చేసింది మన వాళ్ళు. 15 ప్లేసెస్లో పాకిస్తాన్ అక్రాస్ ద బోర్డర్ 15 ప్లేసెస్లో, అంటే మనం 9 ప్లేస్లో వాళ్ళని అటాక్ చేస్తాం కదా. సో పాకిస్తాన్ 15 ప్లేసెస్ని టార్గెట్ చేసుకొని ఈ సూసైడల్ డ్రోన్స్ కానీ లేదంటే వాళ్ళకున్న ఎయిర్ ఫైటింగ్ పవర్తో కానీ మన మీదకి వచ్చారనమాట. సో మన వాళ్ళు ఏం చేశారంటే 2 ఫైటర్ జెట్స్ని కూల్చేశారు. ఇది డ్యామ్ షో. 2 ఫైటర్ జెట్స్, కొన్ని చోట్ల 3 అని కొన్ని చోట్ల 5 అని వచ్చింది కానీ బట్ 2 ఫైటర్ జెట్స్ అయితే కూల్చేశారు. అందులో ట్విస్ట్ ఉంది. అదేంటి తెలుసా, అందులో ఒక ఫైటర్ జెట్ F-16. ఇందులో ఏముంది, ఈ పేర్లని చెప్పుకుంటూ ఉంటారు ఏంటి అని చెప్పి. దీనికి ఒక స్టోరీ ఉంది F-16కి, చెప్తాను అదేంటి అన్నది. ఇంకోటి ఏంటంటే ఈ F-16 ఏదైతే మనల్ని కూర్చేశారో అందులో నుంచి అందులో ఉన్న ఉంటారు కదా ఫైటర్, సో ఆయన పారాషూట్ సాయంతో జంప్ కొట్టాడు. సో అతను మన కస్టడీలో ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు దీని గురించి నేను ఎక్కడ చెప్పేస్తా. సో ఈ F-16కి ఒక స్టోరీ ఉంది. ఇదేంటంటే ఇది US గవర్నమెంట్ పాకిస్తాన్కి ఇచ్చింది. ఇచ్చినప్పుడు వాళ్ళు చేసుకున్న డీల్ అంటే ఇది ఎప్పుడో 1990s ఆ టైంలోది. దీన్ని కేవలం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వాడాలి తప్పితే ఎస్పెషల్లీ ఇండియా మీద యుద్ధానికి మాత్రం ఖచ్చితంగా వాడకూడదని. బట్ దీన్ని వీళ్ళు ఇంతకుముందు కూడా ఆ అవగాహన అంటే ఆ కండిషన్స్ని నెగ్లెక్ట్ చేసి మన మీద అటాక్ వచ్చారు దీంతోనే. బట్ ఆ టైంలో అటాక్ చేసి వెళ్ళిపోయారు, దొరకలా. సో సరైన ప్రూఫ్ ఇదన్నీ లేవు. ఈసారి ఏంటంటే దాన్ని కూల్ చేసాం మనం, దాని ప్రూఫ్స్ ఉన్నాయి, అది F-16 అని. ఇప్పుడు దాని పైలట్ కూడా మన దగ్గర ఉన్నాడు. సో ఇప్పుడు వీళ్ళు యూఎస్కి సమాధానం చెప్పాల్సి వస్తుంది ఎందుకు ఇలా వాడారు అది అని చెప్పి. పైగా యూఎస్ కూడా పాకిస్తాన్ మీద కోపంగా ఉంది. ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్ మీద కోపంగా ఉన్నాయి. ఒక నేషన్ బలంగా ఉందనుకోండి అందరూ దానికి సపోర్ట్ చేస్తారు. నేషన్ అనే కాదు, మన ఇండివిజువల్ కూడా మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు. అది బలంగా లేదనుకోండి అప్పులు బాలైపోయి అందరినీ అడుక్కుంటా ఉంటే ఎవరు దాన్ని సపోర్ట్ చేయరు. పైగా అది పెంచి పోషిస్తుంది ఉగ్రవాదాన్ని. ఇది ఓపెన్ ట్రూత్, ప్రపంచం మొత్తానికి తెలుసు. వాళ్ళు ఏవైతే అటాక్లు చేశారో మన వాళ్ళు వాటిని కంప్లీట్గా డిఫ్యూజ్ చేసి వాటన్నిటిని ఎదుర్కొంటేనే అట్ ద సేమ్ టైం మన వాళ్ళు కూడా తిరిగి ప్రతిదాడి స్టార్ట్ చేశారు. ఇది ట్విస్ట్ అసలు కథలో. సో మనం జస్ట్ డిఫెండ్ చేసుకోవటమే కాదు, వీళ్ళకి అలా కాదని చెప్పి ఇచ్చారు. ఏంటంటే లాహోరు, కరాచీ, గుర్జన్వాలా, రావల్పిండి, అటోక్, చక్వాల్, బవల్పూర్, మియాన్వాలి, చోర్ ఇలాగా 12 చోట్ల భారత్ డ్రోన్లతో అటాక్ చేసింది. ఇది మనం చెప్పింది కాదు, దీనికి ప్రూఫ్ పాకిస్తాన్ సైనికులు చెప్పింది. పాకిస్తాన్ సైన్యం అఫీషియల్గా ప్రకటించింది అనమాట. ఇలా 12 చోట్ల మనోళ్ళు కూడా వాటి ప్లేసెస్ మీద దాడి చేశారు అగైన్ డ్రోన్స్ సాయంతోనే. మనోళ్ళు 25 పైగా డ్రోన్స్ యూస్ చేసి లాహోరు, కరాచీ, రావల్పిండిలోని 9 ప్లేసెస్లో అక్కడ ఏవైతే ఎయిర్ డిఫెన్స్ని వీళ్ళు సెట్ చేశారో ఆ ఎయిర్ డిఫెన్స్ మీద అటాక్ చేసి వాటన్నిటిని నాశనం చేయడానికి ప్రయత్నించారు. ఎన్ని నాశనం అయ్యాయన్నా చెప్తాను. బట్ ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏంటి అంటే
ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అంటే ఏవైతే గాల్లో నుంచి మిసైల్స్ వస్తూ ఉంటాయో, అంటే ఫ్లైట్స్ అదే మన జెట్స్లో నుంచి మనం షూట్ చేసే బ్యాలిస్టిక్ ఏదైనా సరే ఏదైనా మిసైల్స్ వాటిని భూమి మీదకి తాకకుండానే ఎయిర్ డిఫెన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి భూమి మీద ఉంటాయి అనమాట. ఇవి వాటిని డిటెక్ట్ చేసి అక్కడే గాల్లోనే వాటిని డిఫ్యూజ్ చేస్తాయి, అంటే వాటిని ఎలిమినేట్ చేస్తాయి, అక్కడే పేల్చేస్తాయి అనమాట. సో దీనికి ఒక సీడ్ అని చెప్పి ఒక ఇది ఉంది, ఒక స్ట్రాటజీ ఉందన్నమాట. అది మీకు లాస్ట్లో చెప్తాను. సో అలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మనోళ్ళు టార్గెట్ చేస్తూ వాటి మీదకి డ్రోన్స్ పంపించారు. సో వీటిని ఎందుకు టార్గెట్ చేశారనేది మీకు చెప్తాను. పాకిస్తానీ మినిస్టర్ ఒక ఆయన, సమాచార శాఖ మినిస్టర్, ఈ వరల్డ్ ఇంటర్నేషనల్ మీడియా ఉంటుంది కదా, వాళ్ళతో మాట్లాడతా స్కై న్యూస్ అని, CNN అని చెప్పి నేను కొన్ని వీడియోస్ మీకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటాను. చూస్తూ ఉండే ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది టాప్ న్యూస్ అని చెప్పి ఫాలో అయితే మీరు చూస్తూ ఉంటుంటే ఇంటర్నేషనల్ మీడియా కూడా భలే క్వశ్చన్లు అడుగుతూ ఉంటుంది. మన పాకిస్తాన్ ఆయన మాట్లాడుతున్నప్పుడు మేము ఇలాగ 5 జెట్స్ని కూల్ చేసాం భారత్ అంటే ఆవిడ ప్రూఫ్ ఏంటని అడిగితే అయినా సోషల్ మీడియా మొత్తం ఉందండి చూసుకున్నాడు, ప్రూఫ్ అడిగితే సోషల్ మీడియాలో ఉందంటే సేమ్ ఇప్పుడు కూడా అంతే. ఒక 40 నుంచి 50 మంది ఇండియన్ సోల్జర్స్ని మేము చంపేశామని చెప్పి సమాచార శాఖ మంత్రి చెప్తున్నాడు. మళ్ళీ ప్రూఫ్ అడిగితే ఏమంటాడు, ఆ సోషల్ మీడియాలో ఉందండి చూసుకోండి అంటాడు. ప్రూఫ్లు ఇస్తామంటామో ప్రూఫ్లు సబ్మిట్ చేస్తామంటామో లేదు వీళ్ళ దగ్గర. సో మనోళ్ళు ఏవైతే దాడి వచ్చినాయో డ్రోన్స్ కానీ ఫైటర్ జెట్స్ కానీ వీటిని ఎలా ఎదుర్కొన్నారంటే L-70, ZSU-23 సికా ఎయిర్ డిఫెన్స్, అన్నిటికన్నా ముఖ్యంగా S-400 డిఫెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. S-400 డిఫెన్స్ సిస్టమ్ దీనితో గాల్లో వస్తున్న మిసైల్స్ని భూమి మీదకి తాకకుండానే గాల్లోనే డిఫ్యూజ్ చేసినాయి, అంటే వాటిని అక్కడే ఎదుర్కొన్నాయి. ఈ S-400 కోసం కూడా మీరు తెలుసుకోవాలి. ఈ S-400 ఏంటి అంటే ఇది ఒక రష్యన్ డిఫెన్స్ సిస్టమ్. దీన్ని మనోళ్ళు కొని తెచ్చుకున్నారన్నమాట. చెప్తాను చూడండి. 2007లో రష్యా దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఇది లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, దీన్ని శామ్ అనేది అంటారన్నమాట టెక్నికల్ టర్మ్స్లో. అయితే ఇది ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే ఫైటర్ జెట్స్ని కానీ బాంబర్స్ని కానీ క్రూజ్ మిసైల్స్ కానీ బ్యాలిస్టిక్ మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ ఎటువంటి మిసైల్స్ అయినా సరే, ఎటువంటి టైప్ ఆఫ్ మిసైల్స్ కానీ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ కానీ ఏవైనా సరే మన మీదకి అటాక్ వచ్చినప్పుడు ఇవి డిటెక్ట్ చేసి, రాడార్స్ డిటెక్ట్ చేసి తిరిగి మిసైల్స్ పంపించి అక్కడ వాటిని భూమి మీదకి తాకకుండానే అక్కడ వాటిని పేల్చేస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి ఇది మనం కొన్నప్పుడు మీకు మనోహర్ పారికర్ అని చెప్పి ఒక ఆయన పేరు వినుంటారు మీరు కొన్ని సంవత్సరాల క్రితం. ఆయన మన డిఫెన్స్ మినిస్టర్, చనిపోయారు. సో రష్యాతో ఈ డీల్ జరిగినప్పుడు ఇది ఎంత డీల్ అంటే 35,000 నుంచి 40,000 కోట్ల మధ్యలో డీల్ ఇది. అప్పట్లో మన ప్రతిపక్షాలు ఇవన్నీ గొడవ చేసిన ఎందుకు ఇంత మనీ స్పెండ్ చేయడం అయ్యని చెప్పి, బట్ ఈయన ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పి పట్టుబట్టి చనిపోయారు మహానుభావుడు. ఈరోజు ఆయన నిర్ణయమే మనకి మంచి చేసింది. లేదంటే ఊహించిన నష్టం జరిగేది, మనకి కూడా అంత నష్టం జరిగేది. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఇది S-400. సో అలాంటిది కొని 40,000తో కొని పాకిస్తాన్ బోర్డర్లోను చైనా బోర్డర్లోను వాటిని పెట్టారు. సో అవి చెప్పాను కదా. సో ఆ వచ్చే మిసైల్స్ని కానీ డ్రోన్స్ని కానీ డిటెక్ట్ చేసి తిరిగి వాటి మీద అటాక్ చేస్తాయి. అలాంటి డిఫెన్స్ సిస్టమ్ థ్యాంక్స్ టు రష్యా యాజ్ వెల్. బట్ వాళ్ళకి అది బిజినెస్ అయిపోవచ్చు, లేదంటే మనతో సంబంధాలు అనుకోవచ్చు. రష్యా మన కోసం ఎప్పుడూ నుంచొని ఉంటుంది, అది హిస్టరీ చెప్పేది. బట్ మనోహర్ పారికర్ గారి పేరు మాత్రం మన ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలుసుకోవాలి. మహానుభావుడు ఆయన, నిజంగా ఆయన చనిపోయారు. బట్ ఆయన వల్లే ఈరోజు చాలా అంటే చాలా తీవ్రమైన నష్టం కలగకుండా మనం కాపాడుకోగలిగాం. సో ఈ ఎయిర్ సుపీరియారిటీ ఉంటుంది అన్నమాట వీడికి ఎక్కువ. సో కౌంటర్స్ టు అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ లైక్ పాకిస్తాన్ F-16స్ని కానీ చైనా J-20 స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్స్, అలాంటి అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ని కూడా డిటెక్ట్ చేసి డిఫ్యూజ్ చేయగలిగి అటాక్ చేయగలిగినంత మోస్ట్ పవర్ఫుల్ డిఫెన్సివ్ సిస్టమ్ ఈ S-400. అందుకని ఆయన దాన్ని పట్టుబట్టి అన్ని కోట్లు, 35,000 నుంచి 40,000 కోట్లు అంటే ఆబ్వియస్గా పెద్ద అమౌంట్లు అనిపిస్తుంది. బట్ మనం కాపాడిన ప్రాణాలు కానీ మనం కాపాడుకున్న ప్లేసెస్ కానీ ఇప్పుడు దానికి లెక్క కట్టలేం. ఇప్పుడు దీన్ని తీసేసే మనోళ్ళు 80కి పైగా ఈ ఏవైతే సూసైడల్ డ్రోన్స్ ఉన్నాయో వాటిని మనం కూల్చేసాం. 8 మిసైల్స్ని కూడా అంటే బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే వచ్చినాయో వాటిని కూడా కూల్చాం, అంటే వాటిని కూడా ఎదుర్కొన్నాం. 3 ఫైటర్ జెట్స్. సో ఇందాక 2 మినిమం అన్నాను కదా, 3 ఫైటర్ జెట్స్ని కూల్చేసామంట. అందులో ఒకటి F-16. దీంతోపాటు మనోళ్ళు ఏం చేశారంటే తిరిగి ఈ రావల్పిండి వాటిలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని వాటిని అటాక్ చేశారు కదా, ఒక 12 చోట్ల అటాక్ చేశారని చెప్పాను కదా. అందులో 7 చోట్ల కంప్లీట్ డిస్ట్రాయ్ చేశారంట. ఇది అఫీషియల్గానే వచ్చింది న్యూస్. 7 చోట్ల కంప్లీట్ డిస్ట్రాయ్ చేశారు. దానివల్ల ఏం యూజ్ అవుతుందో చెప్తాను. దాన్ని ఏమంటారంటే సీడ్ స్ట్రాటజీ అంటారు, SEAD. సో సపరేషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్స్. సో మనకి ఎలా S-400 ఉందో వాళ్ళకి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, దానికి ఏదైనా పేరు ఉండొచ్చు. సో అలాంటి వాటిని మనోళ్ళు డిఫ్యూజ్ చేశారు.
ఇది ఒక స్ట్రాటజీ అనమాట యుద్ధంలో. సో ఇదేంటంటే ఫస్ట్ టైం జర్మనీపై బ్రిటన్ ప్రయోగించి, అంటే వాళ్ళు దీన్ని ట్రై చేసి సక్సెస్ఫుల్గా వార్ చేశారు. ఇదేంటంటే లాహోర్లో మనోళ్ళు ఏం చేశారంటే లాహోర్లోని రాడార్ వ్యవస్థని ధ్వంసం చేసి, అంటే ఈ సిస్టమ్ని ధ్వంసం చేసి పాక్ ఉపరితలం నుంచి గగనతలంలోకి, అంటే భూమి మీద నుంచి ఎయిర్లోకి వచ్చే మిసైల్స్ని డిటెక్ట్ చేసి ఇది డిఫ్యూజ్ చేస్తుందని చెప్పాం కదా, వాళ్ళకున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా అలాంటిదే. సో అలాంటి దాన్ని చేయడం వల్ల ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా కావాలంటే ఫ్లైట్స్తో కానీ, అంటే మన ఎయిర్ పవర్తో వెళ్ళి మనం అటాక్ చేస్తే వాళ్ళు ఏం పేయగలిగిన సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇలాంటి డిఫెన్స్ సిస్టమ్ కనుక మనం కూల్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి రెండో ఆప్షన్ కాళ్ళబేరానికి రావటమే, లేదంటే వాళ్ళు తెగించి వాళ్ళు దరిద్రులు అయితే న్యూక్లియర్ వారికి దిగటమే. ఈ రెండు ఆప్షన్లు వాళ్ళకి మిగులుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఎయిర్ డిఫెన్స్ మెకానిజం మనం కూల్ చేసామంటే మనం డైరెక్ట్గా ఫ్లైట్లు వేసుకుని వెళ్ళి వేసేయచ్చు మిసైల్స్ ఎక్కడ కావాలంటే అక్కడ, సింపుల్ అయిపోతుంది. సో సీడ్ స్ట్రాటజీ అంటారంట. దీని గురించి నేను ఫస్ట్ టైం ఈరోజు తెలుసుకున్నాను. ఓకే, ఇదంతా ఒక సైడు. ఇంకొక సైడు BLA, సో బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో వీళ్ళు ఏంటంటే ఇంకొక సైడ్ నుంచి దీని గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద ఏరియా పాకిస్తాన్లో ఈ బలుచిస్తాన్కి చెందింది. కాకపోతే వీళ్ళ జనాభా చాలా తక్కువ, 7% 8% ఉంటారు. వీళ్ళు ఎప్పటి నుంచో పాకిస్తాన్ నుంచి సపరేట్ అయిపోవాలని కోరుకుంటున్నారు. దీని నుంచి మనం సపరేట్ వీడియో ఒకటి చేసి మాట్లాడదాం, వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వీళ్ళు ఎందుకు కోరుకుంటున్నారు ఏంటని. కానీ వీళ్ళు మాత్రం ఇంకొక సైడ్ నుంచి పొడుస్తూనే ఉన్నారు పాకిస్తాన్. మొత్తం ఈ మధ్యకాలంలో 200 మంది పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు చంపేశారు. నిన్న ఇప్పుడు ఒక బాంబు వేల్చి మరీ పాకిస్తాన్ ఆర్మీలో 10 మందిని ఒకేసారి చంపేశారు. కానీ వీళ్ళకి ఏంటంటే పాపం అనలేం, కానీ వీళ్ళ దగ్గర ఆయుధాలు లేవు. వీళ్ళు మోదీ గారిని, మన ఇండియన్ గవర్నమెంట్ని ఆయుధాలు అడుగుతున్నారు, మాకెవ్వండి మేము ఎదుర్కొంటాం అంటున్నారు. మనం కూడా స్ట్రాటజికల్గా ఇది చెయ్యలేము. ఇంతకుముందు అమెరికాలో తాలిబాన్లు పెంచి పోషించినట్టు, అది తర్వాత ఫ్యూచర్లో మంచి ఇద్దు చెడు తెలియదు. కానీ వీళ్ళు కూడా యాక్చువల్గా మనం డైరెక్ట్గా వార్ చేయకుండా, ఇప్పుడు చైనా మనతో డైరెక్ట్ వార్ చేయదు, పాకిస్తాన్ని పుష్ చేస్తుంది. మనం కూడా ఇది ఒక స్ట్రాటజికల్ మూవ్గా ఆలోచించి బలుచిస్తాన్ వాళ్ళకి బ్యాక్ ఎండ్ నుంచి వాళ్ళకి సహాయం చేయటమే. వాళ్ళకి మన దగ్గర ఉన్న మిసైల్స్ కానీ, లేదంటే మన పవర్ కానీ అవన్నీ మనం వాళ్ళకి అందిస్తే వాళ్ళు చూసుకుంటారు. సింపుల్గా ఉంటుంది కదా. మన వాళ్ళు ఆలోచిస్తూ ఉండొచ్చు, మనమే ఎంత కెమెరా పెట్టుకుని తేడాడు దొబ్బుతుంటే వాళ్ళు ఎందుకు ఆలోచించరు? ఖచ్చితంగా ఆలోచిస్తారు. సో ఇందాక F-16 కోసం చెప్పాను కదా. సో ఇది 2019లోనే పాకిస్తాన్ ఉల్లంఘించిందంట, బట్ అప్పుడు దొరకలేదు. కానీ ఈసారి మాత్రం రెడ్ హ్యాండెడ్గా దొరికింది. సో ఆ జెట్ ఇప్పుడు పైలట్ కూడా దొరికాడు. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ని ఖచ్చితంగా US క్వశ్చన్ చేస్తుంది, ఎందుకంటే వాళ్ళకు ఉన్న డీల్ని వాళ్ళు ఇచ్చేశారు కాబట్టి. ఇంకోటి కూడా ఉంటుందబ్బా, మనం ఏ దేశాన్ని కూడా నమ్మలేం. ఇప్పుడు US కూడా యుద్ధం జరిగితే వాళ్ళకు కూడా ఒక మంచి ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళ మిసైల్స్ని కానీ జెట్స్ని కానీ ఇదేనే నమ్ముకోవచ్చు. ఇటే మనకే అమ్మచ్చు, ఎవరికైనా నమ్మచ్చు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఇది బిజినెస్. ఒక పాయింట్ వరకు వాళ్ళు యుద్ధాన్ని ఆపరు, అంటే అన్లెస్ న్యూక్లియర్ వారికి దిగే వరకు. అప్పటి వరకు అన్ని దేశాలు వేడికి చూస్తూ ఉంటాయి, చెప్తారు మాట వరుసగా ఇద్దరు సంయమనం పాటించండి, అదండి ఇదండి అని. బట్ మనకు చెప్పాల్సిన అవసరం లేదు, ముందు వీళ్ళు పాకిస్తాన్కి చెప్పాలి. సో ఇవి ఒక వన్ సైడ్ న్యూస్. ఇంకోటి ఏంటంటే చందాలు అడుక్కుంటున్న పాకిస్తాన్. సో పాకిస్తాన్ పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఆల్రెడీ అప్పులు కుప్పబ్బా, మొత్తం అసలు వాళ్ళకి ద్రవ్యోల్బణం వరస్ట్ ఉంది అక్కడ. అసలు అన్ని రేట్లు ఎక్కువ, ప్రజలు ఆకలితో చచ్చిపోతున్నారు. అంటే ప్రతి చోట చచ్చిపోతున్నారని కాదు, ఎంజాయ్ చేసేవాళ్ళు డబ్బున్నోళ్ళు మిడిల్ క్లాస్ అలాగే ఉంటుంది. బట్ పేదరికం ఎక్కువైపోతుంది, ఉద్యోగాలు తగ్గిపోయినాయి. అయితే వాళ్ళు ఎకనామిక్ అఫైర్స్ డివిజన్ గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ అని చెప్పి ఒక అకౌంట్ ఉంది. తర్వాత వాళ్ళు దాన్ని ఫేక్, మా అకౌంట్ హ్యాక్ అయిపోయిందని చెప్పారు. కానీ వాళ్ళు ట్వీట్ చేసింది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ అపీల్స్ టు ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ ఫర్ మోర్ లోన్ ఆఫ్టర్ హెవీ లాసెస్. ఏదైతే వాళ్ళకి లాస్ అయినాయో ఇంకా లోన్స్ అడుగుతున్నారంట. వాళ్ళ స్టాక్ మార్కెట్ కంప్లీట్ క్రాష్, డిజాస్టర్, వాళ్ళు ఆపేసుకున్నారు ఇంకా ట్రేడింగ్ని. మనకైనా జస్ట్ నార్మల్ క్రాష్ అయింది, వాళ్ళకైతే దారుణం. సో అమిడ్ ఎస్కలేటింగ్ వార్ అండ్ స్టాక్స్ క్రాష్, వీ అర్జింగ్ ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ టు హెల్ప్ డీఎస్కలేట్. అవి వార్ ఆపండి, మాకు డబ్బులు పంపించండి అని చెప్పి, మాకు ఇవ్వండి అని చెప్పి. అలాగే దాంతోపాటు ప్రజలను కూడా చందాలు అడుక్కుంటున్నారు అని చెప్పి న్యూస్ వస్తుంది. ఈ ట్వీట్ వచ్చిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళు చేసింది ఏంటంటే ఈ అకౌంట్ హ్యాక్ అయిపోయిందంట. ఒరే ఎంత ఈజీగా మీ అకౌంట్లో హ్యాక్ అయిపోతారా? హ్యాక్ అయిపోతే ఇందులో నుంచి ఏదో ఇంకా దరిద్రమైన మెసేజ్లు వస్తాయి, కానీ ఇలా ఇంత నీట్గా పద్ధతిగా అడుక్కున్న మెసేజ్లు వస్తాయా? సో వాళ్ళు ఇది పెట్టేశారు. తర్వాత అది వాళ్ళ ప్రజలు వాళ్ళని దొబ్బారు కింద కామెంట్స్లో, ఏంటి ఇంత మన ప్రభుత్వం అసలు ప్రధానమైన వాళ్ళ అధ్యక్షుని అందరిని తిడతా ఉండే బయటికి సైలెంట్గా ఇది అయ్యారు, ఇది మాది హ్యాక్ అయిపోయింది అది అని చెప్పి. సో ఇది సంగతి. దీంతోపాటు కొన్ని ఫేక్ న్యూస్లు రాత్రి నుంచి వస్తుంది ఏంటంటే మనం లాహోర్ పోర్ట్ మీద అటాక్ చేసి ఆక్యుపై చేస్తుందని మొత్తం డిస్ట్రాయ్ చేస్తామని. అది ఫేక్ వార్త. సో అలాంటిది ఏం జరగలేదు. దాంతోపాటు పాకిస్తాన్లోకి ఎంటర్ అయిపోయింది ఇండియన్ ఆర్మీ
అని చెప్పి అది కూడా వచ్చింది. సో అది కూడా ఫేకే. మనమే ఎక్కడికి ఎంటర్ అవ్వలేదు. మనం చేసింది ఇదే. మన మీద వచ్చిన దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టాం. అలాగే 9 చోట్ల, అంటే 12 చోట్ల దాడి చేసాం. 9 చోట్ల అక్కడున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని, లాగోరు, రావల్పిండి ఇక్కడ ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని అది మనం డిఫ్యూజ్ చేసాం. ఇంకోటి, నిన్న ఒక మ్యాచ్, ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది. సో పంజాబ్ కింగ్స్ 11 ఢిల్లీ మ్యాచ్ జరుగుతోంది. సడన్గా మ్యాచ్ని ఆపేశారు. ఇక్కడ మనం బీసీసీఐని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేశారంటే, నేను అప్పుడు వేరే కాల్లో ఉన్నా, తర్వాత చూసాను అనమాట. నాకు మైండ్ పోయింది, అరే అసలు ఎలా ఆపారు మ్యాచ్ని ఏంటి అనుకున్నా. సో ఏంటంటే వీళ్ళకి అలర్ట్స్ వచ్చినాయి అనమాట. సో మ్యాచ్ అంటే ధర్మశాల కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది, పైగా ఎత్తులో ఉంది. ఏదైనా అటాక్ ఒకవేళ ఈ డ్రోన్స్ ద్వారా ఏదైనా డైరెక్ట్ డ్రోన్స్ వస్తే ఆ దరిదాపులు ఎయిర్ డిఫెన్స్, అంటే ఎయిర్ డిఫెన్స్ ఏదైతే ఉందో అది క్రాస్ వెళ్ళిపోతే మాత్రం చాలా కష్టమే. అంటే ఢిల్లీ దగ్గర కూడా ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అక్కడ కూడా మోహరించున్నాయి మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, అంటే నాకు తెలిసిన నా పరిధిలో ఉన్నంతవరకు. అయితే ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగిద్దని వాళ్ళకి అలర్ట్ పంపిస్తే వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ లైట్స్ ఆఫ్ చేశారు. ఫ్లడ్ లైట్లు ఆఫ్ చేసేసి టెక్నికల్ డిఫెక్ట్ అని చెప్పి కొంతసేపు మ్యాచ్ ఆపి, ఇది ఇంకా సాల్వ్ అవ్వదు, అందరు గ్రౌండ్ వదిలి వెళ్ళిపోండి, ఇంక మ్యాచ్ ఆగిపోయినట్టే అని చెప్పి మొత్తం గ్రౌండ్ వదిలి అందరూ వెళ్ళిపోతున్నప్పుడు చివర్లో తెలిసింది, అది న్యూస్లో స్ప్రెడ్ అవ్వడం వల్ల చివర్లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత వచ్చింది ఏంటంటే ఇలా థ్రెడ్స్ ఉన్నాయి, థ్రెడ్స్ ఉండడం కారణంగా ఐపీఎల్ మ్యాచ్ ఆపేశారని చెప్పి. ఇమాజిన్ దీన్ని ఇలా ఎగ్జిక్యూట్ చేయకుండా థ్రెట్ ఉంది అనగానే అక్కడక్కడ అలజడి రేగి అంతమంది తొక్కిసలాట జరిగి ఎంత పెద్ద ప్రాబ్లం అయి ఉండదు చూసారా. నిజంగా ఎవరు మంచిగా ఆలోచించి మంచిగా ప్లాన్ చేసి మంచిగా ఎగ్జిక్యూట్ చేశారు. ఇలాంటి తెలివితేటలు ఉండాలి. అవి చాలా చిన్న చిన్న ప్రమాదాలు జరిగిపోయిన తర్వాత పెద్దగా ఉంటాయి, కానీ అది ప్రమాదం జరగకపోతే మనం గుర్తించలేం ఎవరు ఎగ్జిక్యూట్ చేశాడు, ఎవరు ప్లాన్ చేశారని చెప్పి. బట్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్లానింగ్. ఎవరు చేశారు కానీ వాళ్ళు ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. బాగా ఎగ్జిక్యూట్ చేశారు, నిజంగా థ్యాంక్ యూ. సో అది బాగా చేసినందుకు. దాంతోపాటు ఇంకొన్ని ఫ్రాడ్ ఉన్నాయి. ఏంటంటే మిలిటరీ డొనేషన్స్ అని చెప్పి వస్తున్నాయి మెసేజెస్, ఈ మిలిటరీకి డొనేట్ చేయండి, మన మిలిటరీకి డొనేట్ చేయండి అది అని చెప్పి. అబ్సల్యూట్లీ ఫేక్. మనకు అలాంటి దరిద్రం ఇంకా ఏం రాలేదు, అసలు రాదు నాకు తెలిసినంతవరకు. సో మీరు పొరపాటును కూడా డొనేషన్స్ లాంటివి చేయమాకండి ఎవరికి కూడా. ఇంకోటి, అలాగే కొన్ని వీడియో క్లిప్స్ అని ఒరిజినల్గా జరిగింది ఇదే అని చెప్పి ఇమేజెస్ కానీ ఏవో ఒకటి మీ మెయిల్కో లేదంటే మీ వాట్సాప్కో లేదంటే మీకు ఫోన్స్లో రావటం ఏదో జరుగుతూ ఉంది. సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. మీకు తెలియని లింక్స్ మీద కానీ మీకు తెలియని వీడియోస్ మీద కానీ ఎక్కడ కూడా క్లిక్ చేయొద్దు. తెలియని సోర్సెస్ నుంచి ఏ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవద్దు. అన్నోన్ నెంబర్స్ నుంచి, ముఖ్యంగా ఇంటర్నేషనల్ నెంబర్స్ నుంచి ప్లస్ అని వస్తే నెంబర్స్ నుంచి మాత్రం కాల్స్ లిఫ్ట్ చేయకండి. మీకు పోయేదేం లేదు ప్రజెంట్, అంటిల్ అన్లెస్ ఇంటర్నేషనల్ లెవెల్లో వర్క్ చేసుకుంటే తప్పితే మామూలు కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మళ్ళంటలు ఎవరు అలాంటివి ఎత్తబాకండి. మన తెలియని నెంబర్స్ నుంచి వదిలేసేయండి, వాటిని అట్లీస్ట్ ఇప్పటికైనా వదిలేసేయండి. తర్వాత నిజంగా ఏదైనా ఉంటే వాళ్ళు మళ్ళీ కాల్ చేస్తారు. ఎందుకంటే మీరు ఎత్తి మీ ఫోన్లు హ్యాక్ అయ్యి అది పెద్ద తలకాయ నొప్పి అవుతుంది. సో అలాంటి సైబర్ దాడులు కూడా జరుగుతున్నాయి. ప్లీజ్ బీ కేర్ఫుల్. సో ఇది నేను ఏదైనా చెప్పింది నేను 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకొని అన్ని చోట్ల చూసుకొని చెప్పిన వార్తలకి. ఇందులో కూడా ఫేక్ ఉంటే మాత్రం అబ్బో అంతకన్నా దరిద్రం లేదు. ఐ విల్ బీ సారీ ఫర్ దట్. బట్ నేను కన్ఫర్మ్ చేసుకొని 2-3 సోర్సెస్ నుంచి అన్ని చోట్ల నుంచి సెర్చ్ చేసి మరీ చెప్పిన వార్తలు. ఇంకా ఏదైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి మీకు కుదిరితే. దాంతోపాటు ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మనం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎలా షేర్ చేస్తున్నాం, రైట్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయాలి. యుద్ధం చేయాలా వద్దా అన్నది అగైన్ నేను చెప్తున్నా, దేశం డిసైడ్ చేస్తుంది, మన ఆర్మీ డిసైడ్ చేస్తుంది. మనం దానికి సపోర్ట్ చేద్దాం అంతే. జై హింద్.